respiration, the breathing, exchange of gases, and also energy provider, calorie burner అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. రెస్పిరేటరీ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ calorie burner అన్నాం. వాట్ ఈస్ రెస్పిరేషన్? Oxidation of food substances which release energy. Okay, respiration is only the process which undergo oxidation process and also it releases energy. Okay, based on the complexity of the organisms, they contain different types of respiratory organs. Based on the respiratory organs, organisms are divided into several types. In that, some organisms, they contain specialized respiratory organs. Okay, already we discussed in previous class. Protozoa, example amoeba, it uses its cell surface as the respiratory organ. The process of diffusion, it takes oxygen and release carbon. Amoeba దాని సెల్ సర్ఫేస్ అంటే సెల్ మెంబ్రెయిన్ ద్వారా డిఫ్యూజన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ఆక్సిజన్ లోపల తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే బాడీ సర్ఫేస్ యూజ్ చేసుకుని ద ప్రాసెస్ అంటాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. రెస్పిరేటరీ ఆర్గాన్ ఏమంటాము అంటే సెల్ మెంబ్రెయిన్, దీన్ని సెల్ సర్ఫేస్ అని కూడా అంటాం. సెల్ మెంబ్రెయిన్ ఈస్ ద రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ సమ్ ఆర్గానిజమ్స్, some simple organisms. Okay, in some organisms they use specialized system, that is tracheal respiration. That organisms are called as tracheal organisms. That organisms are called as tracheal organisms. They have a specialized trachea like structure, some tube like structure. It spread all over the body. That type of respiration is nothing but tracheal respiration. Trachealu, example ఆర్థ్రోపోడా జీవుల్లో పొడవైన గొట్టాల వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ బొద్దింక చూస్తే దాని బాడీలో 10 pairs ఆఫ్ స్పైరకల్స్ ఉంటాయి. 10 pairs ఆఫ్ చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని స్పైరకల్స్ అంటారు. ఈ స్పైరకల్స్ ఏమవుతాయంటే ఇట్ ఓపెన్స్ ఇంటూ అ స్మాల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. దట్ ట్యూబ్ ఇస్ నథింగ్ బట్ ట్రాకియా. త్రూఅవుట్ ఇట్స్ బాడీ ఇట్ కంటైన్స్ దిస్ వన్. ఎందుకు ఇది? ఓకే, ఇట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అవుట్ సైడ్ నుంచి ఈ రంధ్రం ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ద సేమ్ కార్బన్ డైఆక్సైడ్ అదే వేలో బయటకు వస్తుంది అనమాట. This mode of respiration is called as tracheal respiration. Okay, the respiratory organ is trachea. In some organisms, they use special structures that are nothing but gills. We can observe in aquatic organisms, gills are the respiratory organs. అంటే ఈ గిల్స్ బాడీలో సైడ్ కుంటే మన ఫిష్ కనుక గమనిస్తే దాని బాడీలో సైడ్కి ఉంటాయి అన్నమాట. ఈ సైడ్ రెడ్ కలర్ లో ఉన్నటువంటి స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే గిల్స్ అంటారు. ఈ రెస్పిరేషన్, దిస్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ గిల్ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ ఏమంటామంటే గిల్ రెస్పిరేషన్ అంటారు. అక్వాటిక్ ఆర్గానిజమ్స్ లో చూస్తాం. ఏం చెప్పుకుంటున్నాము? ఎవల్యూషన్ ఇన్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. కొన్ని జీవులు డిఫ్యూజన్ ద్వారా సెల్ మెంబ్రెయిన్ యూజ్ చేసుకుని ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ని నిర్వర్తిస్తాయి. Some organisms, they have special tube-like structures called trachea. That mode of respiration is called as tracheal respiration. Example arthropoda. Some organisms, they use gills for the respiratory process. Gills ని యూజ్ చేసుకున్నంటే గిల్స్ ఏమవుతుందంటే ఉంటాయి కదా, నోటి ద్వారా వాటర్ లోపలికి వెళ్తుంది. ఆ వాటర్ లో ఉన్నటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ 11% ఉంటుంది వాటర్ లో ఆక్సిజన్ ని దాని బాడీ ఏం చేస్తుందంటే డిఫ్యూజన్ ద్వారా లోపలికి వెళ్తుంది, తీసుకొని మళ్ళీ సేమ్ వేలో అదే వాటర్ లోకి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ద టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ గిల్ రెస్పిరేషన్. ఓకే, సమ్ ఆర్గానిజమ్స్ దే యూజ్ దేర్ స్కిన్ ద్వారా జరిగితే దాన్ని ఏమంటాము అంటే ఇట్ ఈస్ క్యూటేనియస్ రెస్పిరేషన్. ద మోడ్ ఆఫ్ రెస్పిరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూటేనియస్ రెస్పిరేషన్. Skin is the respiratory organ. Okay, some organisms like amphibians,
వీ కెన్ సీ దిస్ వన్ ఇన్ amphibians లో చూస్తాము. దాని బాడీ ఎలా ఉంటుందంటే తడిగా ఉంటుంది అనమాట, స్లిప్పరీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మాయిస్ట్. నా కూడా చూస్తాం అనమాట. ఎర్త్వాము, వానపాములో కూడా ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ చూస్తాము. బాడీ ఎలా ఉంటుందంటే తడిగా మాయిస్ట్ గా ఉంటుంది. ఈ ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ వెళ్ళి ఆ మాయిస్ట్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతుంది డిఫ్యూజన్ ద్వారా. ద సేమ్ వే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది అనమాట. ఓకే. And some organisms, they have specialized respiratory organs called lungs. That mode of respiration is called as bronchial respiration. Bronchial respiration. ఓకే. టెరిస్ట్రియల్ ఆర్గానిజమ్స్ లో ఇవన్నీ మనం చూస్తాం అనమాట. టెరిస్ట్రియల్ ఆర్గానిజమ్స్ లో ఉన్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి అంటే లంగ్స్. దట్ మోడ్ ఆఫ్ రెస్పిరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంకియల్ రెస్పిరేషన్. మీ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము అంటే ఆంఫిబియన్స్. కప్ప చాలా స్పెషల్ ఆర్గానిజం అనమాట. ఇది స్పెషల్ గా ఎందుకు అంటే ఇట్ యూజెస్ స్కిన్, ఇట్ యూజెస్ లంగ్స్, ఓకే, అండ్ ఆల్సో ఇట్ యూజెస్ గిల్స్. అది లార్వా దశలో, టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు గిల్స్ ని యూజ్ చేస్తుంది. అది నేల మీద ఉన్నప్పుడు లంగ్స్ ని యూజ్ చేస్తుంది. ఓకే. హైబర్నేషన్, హెస్టివేషన్ జరుగుతుంది. అంటే శీతాకాల నిద్ర, వేసవకాల నిద్ర జరుగుతుంది. దానిలో నిద్రపోతా ఉంటుంది. అన్ఫేవరబుల్ కండిషన్స్ ని తట్టుకోవడం కోసం ఏం చేస్తుందంటే డీప్ బొరియల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఆ టైంలో దానికి జరిగేటువంటి రెస్పిరేషన్ ఏంటి అంటే స్కిన్ రెస్పిరేషన్ అంటారు. స్కిన్ ద్వారా క్యూటేనియస్ రెస్పిరేషన్. ఓకే. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆంఫిబియా. ఎగ్జాంపుల్ ఫ్రాగ్ అనమాట. ఓకే. లంగ్స్, బ్రాంకియల్ రెస్పిరేషన్. దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ డెవలప్మెంట్. చిన్న జీవుల్లో ఏముంది, సెల్ మెంబ్రెయిన్ ద్వారా డిఫ్యూజన్ జరుగుతుంది. డిఫ్యూజన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సెకండ్ వన్ ట్రాకియల్ రెస్పిరేషన్. ట్రాకియాలు అనేటువంటి గొట్టాలు వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటి ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా. ఓకే. అండ్ సమ్ ఆర్గానిజమ్స్ దే హ్యావ్ గిల్స్. గిల్ రెస్పిరేషన్ అంటారు. అక్వాటిక్ రెస్పిరేషన్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ ద్వారా జరిగితే దాన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే లంగ్స్ ద్వారా కనుక రెస్పిరేషన్ జరిగితే దాన్ని ఏమంటారంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని అంటారు అనమాట. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ డిఫరెంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది. రెస్పిరేషన్ ఎన్ని రకాలు అంటే ఇట్ ఈస్ ద టూ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. వన్ ఈజ్ ఏరోబిక్ రెస్పిరేషన్. One is aerobic respiration and the second one is anaerobic respiration. Aerobic and anaerobic respiration అనే రెండు రకాల రెస్పిరేషన్స్ ఉన్నాయి. ఏరోబిక్ రెస్పిరేషన్ ఇందులోనే ఉందన్నమాట ఆన్సరు. ఎయిర్. ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ జరిగితే anaerobic. Aerobic and anaerobic respiration. Aerobic respiration అంటే respiration takes place in the presence of air. Anaerobic respiration ఎయిర్ లేకుండా ఆక్సిజన్ ఆబ్సెన్స్ లో జరిగితే దాన్ని anaerobic respiration అంటారు. ఏరోబిక్ రెస్పిరేషన్ ఏంటి అంటే ఇది మ్యాక్సిమం అన్ని జీవుల్లో జరిగేటువంటి రెస్పిరేషన్. ఇది ఏంటి అంటే దీనివల్ల ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కొంత మొత్తంలో, అంటే ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వాటర్ బదులుగా ఇథనాల్, దాన్ని ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అంటారు. ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్ వాటర్ బదులుగా, దాంతో పాటు లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. రెస్పిరేషన్ అంటేనే ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఇది ఎన్ని రకాలు? రెండు రకాలు. కొన్ని జీవుల్లో ఏరోబిక్, కొన్ని జీవుల్లో anaerobic రెస్పిరేషన్ జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి అనుకున్నాము? ఫుడ్ సబ్స్టెన్సెస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏంటి? కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ వచ్చింది, ఫ్యాట్స్ నుండి ఫ్యాటీ యాసిడ్స్ వచ్చినాయి. ఈ కార్బోహైడ్రేట్స్ నుండి వచ్చినటువంటి గ్లూకోజ్ ఇట్ అండర్గో సెవరల్ రియాక్షన్స్. ఓకే. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ it releases carbon dioxide and water and also energy. Okay. This one is nothing but oxidation of glucose, that is also called as respiration.
దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏమంటాము, ఎనర్జీ ప్రొవైడర్ అంటాము. ఇది ఎయిర్ సమక్షంలో జరుగుతుంది. అన్ని జీవుల్లో జరిగేటువంటి ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఆల్సో ఎనర్జీ. కొంత హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో జరుగుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలో చూస్తాము. అది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో చూస్తాము. దాంతోపాటు ఈస్ట్ లో చూస్తాము. ఇంకా మన మజిల్ సెల్స్ లో కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. మరి ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మజిల్స్ లో వచ్చేటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్ట్ లో జరుగుతుంది. ఫెర్మెంటేషన్ అంటాము. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో ఏమవుతుంది, కొన్ని జీవులు ఇట్ అండర్గోస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అండ్ రిలీజ్ ఆల్కహాల్. దీని నుంచి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి ఆల్కహాల్ కనుక రిలీజ్ అవుతే దాన్ని ఏమంటాము అంటే ఫెర్మెంటేషన్ అంటాము. ఫెర్మెంటేషన్. ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ organic substances undergo oxidation reaction and release carbon dioxide and water and also energy. Okay, here in anaerobic respiration organic substances undergo incomplete oxidation. Organic substances ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటుగా ఏమి రిలీజ్ అవుతుంది, వాటర్. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఇథైల్ ఆల్కహాల్ అని చెప్పాను, ఇథనాల్ అని కూడా అంటాము. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ట్ లో జరుగుతుంది. ప్లస్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, లెస్ ఈల్డ్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇది ఎగ్జాంపుల్ వచ్చి ఈస్ట్. మరి ఇంకా వేటిలో జరుగుతుంది అనుకున్నాము అంటే ఇదే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ అండర్గోస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ విచ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలోను ప్లస్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలోను దాంతోపాటు ఇన్ అవర్ మజిల్స్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండ్ ఆల్సో సమ్టైమ్స్ అవర్ మజిల్ సెల్స్ ఆల్సో అండర్గోస్ anaerobic respiration. ఎలా if we do vigorous exercise, ఎక్కువగా ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా వచ్చిన ఎనర్జీ అనేది ఇట్స్ నాట్ సఫిషియంట్. దెన్ దే అండర్గో ఏమవుతుంది అనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతున్నటువంటి మజిల్స్ ఏమవుతాయి అంటే దే కన్వర్ట్ ఇంటూ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ పర్టికులర్ టైంలో వర్క్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది సప్లై చేయబడుతుంది. కాకపోతే ఏమంటారు పెద్దవాళ్ళు, ఎక్కువగా ఎక్కువ పని చేసిన ఏమంటారు అంటే ఒళ్ళు పులిసింది అంటారు. అంటే అపోలోడం అంటే ఏంటంటే మజిల్ సెల్స్ లో ఇలాగ రిలీజ్ అయినటువంటి లాక్టిక్ యాసిడ్ ఏమవుతుందంటే అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అయిపోయినప్పుడు మనం ఏ మజిల్ మీద అయితే ఎక్కువ ప్రెషర్ పడిందో, ఎక్కడైతే ఎక్కువ లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అయిందో ఆ పర్టికులర్ ఏరియాలో 1 or 2 days పెయిన్ ఉంటుంది అనమాట. తర్వాత ఆ లాక్టిక్ యాసిడ్ ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోయి నార్మల్ అవుతుంది. ఓకేనా. మజిల్ సెల్స్ కూడా sometimes they undergo anaerobic respiration which release energy. Okay na. ఇది types of aerobic and anaerobic respiration. There are 2 types of respirations, aerobic and anaerobic. Aerobic అంటే it takes place in the presence of oxygen. ఇక్కడ ఆక్సిజన్ అవసరం లేదు. ఓకేనా. మ్యాక్సిమం అన్ని ఆర్గానిజమ్స్ ఇదే జరుగుతుంది. ఇది కొన్ని ఆర్గానిజమ్స్ లైక్ ఈస్ట్, బ్యాక్టీరియా అండ్ ఆల్సో సమ్ టైమ్స్ మజిల్ సెల్స్ లో ఇది జరుగుతుంది. ఎక్కువ అమౌంట్ రిలీజ్ అవుతుంది, తక్కువ అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ రిలీజ్ అవుతాయి అనమాట. ఇథైల్ ఆల్కహాల్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏమవుతాయి అంటే ఆక్సిడేషన్ జరిగి దాని ఫలితంగా ఇథైల్ ఆల్కహాల్ ఇథనాల్ తయారయ్యేటువంటి ప్రక్రియను ఏమంటాము అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫెర్మెంటేషన్, కిణ్వన ప్రక్రియ అంటారు. ఓకేనా. ఇక్కడ 686 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయితే ఇక్కడ 56 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఓకేనా. నెక్స్ట్ వీ షుడ్ మూవ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే నాస్ట్రిల్స్ అంటారు. ఓకే. నాస్ట్రిల్స్ ఎక్కడ, అప్పర్ లిప్, అబౌవ్ ద అప్పర్ లిప్ అండ్ ఆల్సో అపాన్ ద
ప్యాలెట్ పైన అప్పర్ లిప్ కు పైన చిన్న 2 రంధ్రాలు ఉంటాయి, వీటిని నాస్ట్రిల్స్ అంటాం. దెర్ ఆర్ 2 nostrils which in 2 nostrils opens into nasal cavity. Nostrils opens into nasal cavity, and this nasal cavity is separated by a septum. Okay, it is a cartilage. It is hyaline cartilage. దాన్ని ఏమంటాము అంటే హైలైన్ కార్టిలేజ్. ఇట్స్ కనెక్టివ్ టిష్యూ, యానిమల్ టిష్యూస్ లో వస్తుంది. హైలైన్ కార్టిలేజ్ అనమాట అది. ఇట్ సపరేట్స్ ద 2 nostrils. అయితే ఈ నాస్ట్రిల్ క్యావిటీలో ఏముంటాయి అంటే దట్ ఆర్ లైన్డ్ బై హెయిర్ అండ్ ఆల్సో మ్యూకస్ లేయర్. Hair, it filters the dust particles, which the entry of dust particles inside the lungs. అవేం చేస్తాయి అంటే నాజల్ క్యావిటీస్ లో ఉన్నటువంటి హెయిర్ ఇదేం చేస్తుందంటే ఫిల్టరేషన్ చేస్తుంది, గాలిని ఫిల్టర్ చేసి డస్ట్ పార్టికల్స్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ లైన్డ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, తడిగా ఉంచుతుంది అనమాట. ఇట్ మేక్స్ ద వెట్ ఇన్సైడ్ ద నాజల్ క్యావిటీస్. దాంతోపాటు ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద nostrils. The air enters into the nasal cavities. The temperature controls by the mucous membrane. లోపలికి వచ్చినటువంటి గాలి దాని యొక్క టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఈక్వల్ గా ఉండవు. ఎప్పుడైతే ఈ నాజల్ క్యావిటీస్ లోకి ఎంటర్ అయిందో అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే దాని బాడీ టెంపరేచర్ కి ఈక్వల్ చేస్తుంది అనమాట. అది దాని యొక్క పని అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇంటర్నల్ లేయర్స్. ఇది నాస్ట్రిల్స్ అంటే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటాము. సెకండ్ వన్ లోపల వైపును కూడా ఇంకొక 2 రంధ్రాలు ఉంటాయి. ఇంటర్నల్ లేయర్స్ లేదా ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అంటారు. అక్కడ నుంచి ఇట్ ఈస్ ఏ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండి. హ్యారింగ్స్ లోకి ఓపెన్ అవుతుంది. దాని కామన్ ప్యాసేజ్ అనమాట. ఫుడ్ కి ఎయిర్ కి కామన్ ప్యాసేజ్. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే లారింగ్స్. Larynx is made up of 9 cartilages, 3 unpaired cartilages, and remaining 3 are paired cartilages. What are the cartilages? After this flowchart, we will learn about the cartilages in the larynx. After that, next part is bronchi. Next one, bronchioles. Next it opens into lungs to alveoli to okay. Nostrils, nasal cavity, internal nostrils, pharynx, larynx, bronchi, bronchioles, lungs and alveoli. These all are the parts of human respiratory system. 2 nostrils ఉన్నాయి. ఇవి nasal cavity లోకి ఓపెన్ అవుతుంది. nasal cavity separated by a septum called nasal septum and is lined by hair and mucous membrane. Okay, next one internal nostrils. అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి రంధ్రాలు అనమాట. బాహ్య నాసిక రంధ్రాలు, అవి అంతా నాసిక రంధ్రాలు. తీసుకున్నటువంటి గాలిని లోపల పంపించేటువంటి ద్వారాలు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ప్యారింగ్స్ అనమాట. ప్యారింగ్స్ ఈజ్ ఎ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ కి ఫుడ్ కి కామన్ ప్యాసేజ్ ఉన్న ఏరియాని ఏమంటాము అంటే ప్యారింగ్స్. తెలుగులో గ్రసని అంటారు. ప్యారింగ్స్ టు నెక్స్ట్ పార్ట్ ఈస్ లారింగ్స్ నుంచి బ్రాంకై, బ్రాంకియోల్స్, లంగ్స్ అండ్ ఆల్వియోలి నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే నాస్ట్రిల్స్. ఈ నాస్ట్రిల్స్ ఎన్ని ఉంటాయి అనుకున్నాము? పైర్ ఆఫ్ నాస్ట్రిల్స్, ఒక పెయిర్ ఉన్నాయి నాస్ట్రిల్స్ అనేవి. ఇవి ఇట్ ఓపెన్స్ ఇంటూ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే నాజల్ క్యావిటీ, నాజల్ ఛాంబర్ అని అంటాము. దీన్ని యాక్చువల్గా 3 parts గా విడగొట్టుకోవచ్చు అనమాట. దెర్ ఆర్ 3 parts ఇన్ ద నాజల్ క్యావిటీ. వాట్ ఆర్ దట్? ద ఫస్ట్ వన్ ఈజ్ వెస్టిబ్యులార్ పార్ట్. ఈ నాజల్ క్యావిటీలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే వెస్టిబ్యులార్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమంటాము అంటే రెస్పిరేటరీ పార్ట్. థర్డ్ వన్ ఆల్ఫాక్టరీ పార్ట్. ఓకేనా? నాజల్ క్యావిటీలో 3 parts ఉన్నాయి. వెస్టిబ్యులార్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్,
థర్డ్ వన్ ఆల్ఫాక్టరీ పార్ట్. వెస్టిబులర్ పార్ట్ లో ఏమున్నది అంటే ఇట్ హ్యాస్ ఎ హెయిర్ అండ్ ఆల్సో సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్, హెయిర్ ఉన్నది అన్నమాట. ఏంటిది అంటే ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. ఇట్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. ఎవరిది? వెస్టిబులర్ పార్ట్ లో. నాజల్ ఛాంబర్ లో నాజల్ క్యావిటీలో 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏమన్నాము అంటే వెస్టిబులర్ పార్ట్ అన్నాము. వెస్టిబులర్ పార్ట్ లో ఏమున్నాయి అంటే హెయిర్ ఉంది, సెబేషియస్ గ్లాండ్స్ ఉన్నాయి. ఈ హెయిర్, సెబేషియస్ గ్లాండ్స్ యొక్క వర్క్ ఏంటి అంటే ప్రివెంట్ ద డస్ట్ పార్టికల్స్, ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్సైడ్ ద బాడీ. ఓకేనా. సెకండ్ పార్ట్ ఏంటిది? రెస్పిరేటరీ పార్ట్. ఈ రెస్పిరేటరీ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ కండిషనింగ్ ద టెంపరేచర్, కండిషనింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్. ఆ టెంపరేచర్ ని బాడీ టెంపరేచర్ తో ఈక్వల్ చేసేటువంటి ఆ పార్ట్ ఏంటి అంటే రెస్పిరేటరీ పార్ట్ ఆఫ్ ద నాజల్ ఛాంబర్ ఆర్ నాజల్ క్యావిటీ. అండ్ ద థర్డ్ పార్ట్ ఈజ్ ఆల్ఫాక్టరీ పార్ట్. ఈ ఆల్ఫాక్టరీ పార్ట్ లో ఉన్నటువంటి సెల్స్ ఏంటి అంటే ఆల్ఫాక్టరీ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఆల్ఫాక్టరీ ఎపిథీలియల్ సెల్స్ దీని పని ఏంటి అంటే సెన్స్ ఆఫ్ స్మెల్. ఆల్ఫాక్టరీ పార్ట్ యొక్క పని ఏంటి అంటే సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకే. ఏం గురించి నేర్చుకుంటున్నాము? హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే నాస్ట్రిల్స్. నాస్ట్రిల్స్ అంటే పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ ఏంటి? నాజల్ క్యావిటీ. ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద నాజల్ క్యావిటీ. నాజల్ క్యావిటీలో ఏమున్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. వెస్టిబులర్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్, ఆల్ఫాక్టరీ పార్ట్. వెస్టిబులర్ పార్ట్ లో ఏమున్నాయి? హెయిర్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ ఉన్నాయి. దాని పని ఏంటి అంటే ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్. సెకండ్ పార్ట్ ఏంటి అంటే రెస్పిరేటరీ పార్ట్. ఇది ఏం చేస్తుంది అంటే కండిషనింగ్ ద ఏంటది? టెంపరేచర్. కండిషనింగ్ ద టెంపరేచర్, టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే ఆల్ఫాక్టరీ పార్ట్. అక్కడ ఆల్ఫాక్టరీ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. అవేంటి? వాటి పని ఏంటి అంటే టు డిటెక్ట్ ద స్మెల్, స్మెల్ ని ఐడెంటిఫై చేయడం అనమాట. ఓకేనా. ఓకే. థర్డ్ పార్ట్ ఈజ్ ఇంటర్నల్. ఇది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ కదా, ఇంటర్నల్ నాస్ట్రిల్స్. ఇంటర్నల్ నాస్ట్రిల్స్. ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఓపెన్స్ ఇంటూ 2 ఉంటాయి. ఓకేనా. ఎండ్ పార్ట్ ఆఫ్ ద నాజల్ క్యావిటీ ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఇట్ ఓపెన్స్ ఇంటూ ద నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫారింగ్స్. ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఫారింగ్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇట్ ఈస్ ద కామన్ ప్యాసేజ్ ఫర్ ఎయిర్ అండ్ ఆల్సో ఫుడ్. ఫారింగ్స్ గ్రసని అంటాము. కామన్ ప్యాసేజ్ దేనికి అంటే ఎయిర్ మరియు ఫుడ్ కి కామన్ ప్యాసేజ్ ఎవరు? ఫారింగ్స్ అన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇట్ ఈస్ ఎ బాక్స్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సౌండ్ బాక్స్. It is called as sound box. Okay, and the wall of the larynx is supported by 9 cartilages. 9 cartilages that are, one is thyroid, second one cricoid, and the third one is epiglottis. Okay na. Larynx లో 9 cartilages ఉన్నాయి. అవి ఏంటి అంటే థైరాయిడ్, క్రికాయిడ్, ఎపిగ్లాటిస్. ఈ 3 కూడా నాన్ పెయిర్డ్ కార్టిలేజెస్. పెయిర్డ్ గా లేకుండా విడివిడిగా ఉన్నటువంటి కార్టిలేజెస్ అన్నమాట. కార్టిలేజ్ అంటే తెలుసు కదా, యూనిఫామ్ కార్టిలేజెస్. ఈ 3 కూడా పెయిర్డ్ కార్టిలేజెస్ అన్నమాట. ఈ పెయిర్డ్ కలిపితే ఏమవుతున్నాయి? 6 అయినాయి. 3 మొత్తం కలిపితే 9 కార్టిలేజెస్. ఓకే. లారింగ్స్ ఏమన్నాము? ఇట్స్ ఎ బాక్స్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ as sound box. And the wall of the cartilage is supported by 9 cartilages that are thyroid, cricoid, epiglottis. These 3 are the non-paired cartilages, and corniculate, arytenoid, cuneiform are the paired cartilages. Okay na. Santorini. Okay, then Santorini, cartilage of Santorini antaru. Okay na. Next one, epiglottis. You know very well about epiglottis. ఎపిగ్లాటిస్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా. ఇట్స్ ఎ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. ఇట్స్ ఎ కామన్ ప్యాసేజ్. ఇట్ ఈస్ ద ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఓకే. ఇట్ కంట్రోల్స్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎపిగ్లాటిస్. ఓకేనా.
ఫుడ్ పైపు విండ్ పైపు రెండు వేరు వేరుగా పక్క పక్కనే ఉంటే ఈ రెండింటికి కలిపి ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, వెన్ ఎవర్ వి స్వాలో ద ఫుడ్ ఇట్ క్లోజెస్ ద ట్రాక్, బ్రీత్ ఇన్ దట్ టైమ్ ఇట్ క్లోజెస్ ద ఫుడ్ పైప్. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఫుడ్ పైప్ ని, ఆహారం మింగేటప్పుడు విండ్ పైప్ ని క్లోజ్ చేస్తుంది. అదేంటి అంటే ఎపిగ్లాటిస్ అన్నమాట. ఇట్స్ ఎ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్, ఇట్స్ ఎ స్మూత్ ఫ్లాప్ లైక్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ఫుడ్ పైప్ అండ్ ఆల్సో విండ్ పైప్. ఓకేనా, ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్, రేట్ ఆఫ్ బ్రీతింగ్, బ్రెయిన్ లో సెంటర్స్ ఉన్నాయి అన్నమాట. పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రేట్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఆల్ దీస్. దిస్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎపిగ్లాటిస్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్ కదా, అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్. అందుకని ఏం చేస్తాం అంటే వెన్ ఎవర్ వి ఈట్ ఫుడ్, మనం ఏం చేస్తాం, తినేటప్పుడు మాట్లాడడానికి ట్రై చేసిన, వేరేది ఏదైనా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. అది మనం ఫుడ్ స్వాలో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ కంట్రోల్ మిస్ అయ్యి ఫుడ్ పార్టికల్స్ ఏమవుతాయి, ఫుడ్ పార్టికల్స్ కానీ వాటర్ పార్టికల్స్ కానీ ఎపిగ్లాటిస్ క్లోజ్ చేయటం మర్చిపోయినప్పుడు లేదా క్లోజ్ చేయటం మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవి విండ్ పైప్ లోకి వెళ్తాయి అనమాట. ఈ విండ్ పైప్ లోకి వెళ్ళగానే మనం చోకింగ్, పొలమారింది అంటాం కదా, ఇదనమాట. చాలా ప్రమాదం ఇది. ఓకే కదా, ఇది ఎపిగ్లాటిస్ గురించి. ఓకేనా, నెక్స్ట్ వన్ థైరాయిడ్ ఎరిటినాయిడ్. థైరాయిడ్ ఎరిటినాయిడ్ ని కలిపి థైరాయిడ్ కి ఎరిటినాయిడ్ కార్టిలేజెస్ ఉన్నాయి కదా, ఈ కార్టిలేజెస్ ని కలిపి ఒక ఎల్లో థ్రెడ్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాము అంటే వోకల్ కార్డ్స్ అంటాం. వోకల్ కార్డ్స్. ఓకేనా, ఆ ఈ రెండింటికి మధ్య ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ ఏమంటాము అంటే రీమా కార్టిలేజ్, రీమా గ్లాటిస్ అని కూడా అంటారు దీన్ని. రీమా గ్లాటిడిస్. రీమా గ్లాటిడిస్ is the opening part of thyroid and arytenoid cartilage to vocal cords. ఈ vocal cords కి చిన్న నారో ఓపెనింగ్ ఉంటుంది. దీనివల్ల అక్కడికి ఎయిర్ వెళ్ళడం, సౌండ్ ప్రొడ్యూస్ అవడం దానికి రెస్పాన్సిబుల్ అనమాట రీమా గ్లాటిడిస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ యాపిల్, ఆడమ్స్ యాపిల్. ఇట్స్ ఏ ప్రామినెంట్, స్మాల్ ప్రామినెన్స్ ఆఫ్ ద థైరాయిడ్ కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ యొక్క చిన్న ప్రామినెన్స్ ముందుకు పొడుచుకొచ్చినటువంటి నిర్మాణాన్ని ఏమంటాము అంటే ఆడమ్స్ యాపిల్ అంటాము. ఓకేనా, అది రెస్పాన్సిబుల్ అనమాట. ఆడమ్స్ యాపిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మేల్స్, అబ్సెంట్ ఇన్ ద ఫీమేల్స్. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ మేల్స్ లో, ఇన్ మేల్స్ లో హై పిచ్ వాయిస్ ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి అంటే థిక్ గాను లాంగ్ గాను ఉంటాయి. థిక్ అండ్ లాంగ్ అవడం వల్ల వోకల్ కార్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే పొడవుగా ఉన్నాయి, థిక్గా ఉన్నాయి. అందుకని లో పిచ్ వాయిస్ ఉంటుంది. అదే ఇన్ ఫీమేల్స్ లో రివర్స్ అనమాట. ఇన్ ఫీమేల్స్ అండ్ ఆల్సో ఇన్ కిడ్స్, చిన్నపిల్లల్లో కూడా ఈ వోకల్ కార్డ్స్ ఎలా ఉంటాయి అంటే థిన్ గా ఉంటాయి అండ్ ఆల్సో షార్ప్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ హై పిచ్ వాయిస్ ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ వాట్ ఆర్ ద థింగ్స్, వాట్ ఆర్ ద ఇంటర్నల్ పార్ట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లారింగ్స్. లారింగ్స్ నే వాయిస్ బాక్స్ అన్నాము. దీనిలో 9 కార్టిలేజెస్ ఉన్నాయి. దానితో పాటు ఎపిగ్లాటిస్ ఉంది, ఆడమ్స్ యాపిల్ ఉంది, వోకల్ కార్డ్స్ ఉన్నాయి, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్. బ్రాంకై, బ్రాంకియోల్స్. బ్రాంకై, బ్రాంకియోల్స్ ఏంటివి అంటే ట్రాకియా, ఈ థొరాకిక్ రీజియన్ కి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే డివైడ్స్ ఇంటూ 2. ఇట్ డివైడ్స్ ఇంటూ 2. దాన్ని ఏమంటాం అంటే ప్రైమరీ బ్రాంకై. దెన్ ఇట్ డివైడ్స్ ఇంటూ అగైన్ డిఫరెంట్ బ్రాంచెస్. దాన్ని సెకండరీ బ్రాంకై అంటారు. అండ్ దెన్ అగైన్ ఇట్ డివైడ్స్ ఇంటూ అనదర్ బ్రాంచెస్. దట్ వన్ ఈజ్ టెర్షియరీ బ్రాంచెస్ లేదా టెర్షియరీ బ్రాంకై అంటారు. అది ఎలా కనబడుతుంది అంటే దెన్ ఇట్ రీచెస్ టు ద alveolar duct, then it reaches to alveolar sac. ఓకేనా, ఈ బ్రాంకియల్స్ ట్రాకియా నుంచి దెన్ డివైడ్స్ ఇంటూ బ్రాంకై. ఈ బ్రాంకై ఎలా అంటే ప్రైమరీ బ్రాంకై, దెన్ ఇట్ డివైడ్స్ ఇంటూ 2, then to several branches into each lungs. We have 2 lungs, no, left side and right side.
ఆ లంగ్స్ లోకి ఈచ్ లంగ్స్ లోకి డివైడ్ అయిపోయి బ్రాంచెస్ గా వెళ్తుంది. అక్కడ నుంచి అగైన్ స్మాలర్ బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి అల్వియోలార్ డక్ట్ ద్వారా అల్వియోలార్ సాక్ లోకి వెళ్తాయి. అల్వియోలార్ అంటే ఏంటి? లంగ్స్ లో ఉన్నటువంటి alveoli are the యూనిట్స్ ఆఫ్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్. లంగ్స్ అనేవి అల్వియోలితో అల్వియోలై అంటాం. అల్వియోలస్ అనేది సింగులర్. ఆ చిన్న చిన్న నిర్మాణాలతో నిర్మించబడి ఉంటుంది అన్నమాట. ఓకే, రెండింటి మధ్యలో ఏముంటుంది అంటే హార్ట్ ఉంటుంది. ఓకే, bronchi, then it divides into bronchioles. Bronchi divides into bronchioles. So we have two lungs. Each lung is surrounded by a membrane called, additional membrane called pleura. ప్లూరా అనేటువంటి మెంబ్రెయిన్ తో కవర్ అయి ఉంటుంది. ఆ ప్లూరా లేయర్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఏమంటాము అంటే ప్లూరల్ ఫ్లూయిడ్. ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ ప్లూరా ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద లంగ్స్, మెకానికల్ షాక్స్ అవి జరగకుండా, దాని మీద ప్రెషర్ అది పడకుండా ఉండటం కోసం హెల్ప్ చేసేటువంటిది ఏంటి అంటే ప్లూరా అండ్ ఆల్సో ప్లూరల్ ఫ్లూయిడ్ అన్నమాట. వీ హ్యావ్ టూ లంగ్స్. ఈ లంగ్స్ ఏంటి? లంగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్మాలర్ bag like structures, little structures that are nothing but alveoli. ఈ alveoli ఏంటి అంటే ఇది lined by epithelial cells and it's a sac like structure. What happens here? Oxygen enters into the alveoli and from here కార్బన్ డైఆక్సైడ్ లీవ్స్ దిస్. లోపలికి ఆక్సిజన్ వచ్చి ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే బయటకు వెళ్తుంది అనమాట. ఆ జరిగేటువంటి రెస్పిరేషన్ మెకానిజంలో ఇది ఒక పార్ట్. అల్వియోలై అనేది ఏంటి అంటే దట్ ఆర్ ద స్మాలర్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అల్వియోలై. ఈచ్ alveoli is lined by epithelial tissue and is supplied by capillaries, blood capillaries. Okay, in that blood capillaries alveoli వరకు వెళ్ళడం ఒక ఎత్తు. రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ జరుగుతాయి. ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు లోపలికి వచ్చినటువంటి గాలి లంగ్స్ అంటే నాస్ట్రిల్స్ నుంచి నాసల్ క్యావిటీ నుంచి ఇంటర్నల్ లేస్, లారింగ్స్, ట్రాకియా నుంచి బ్రాంకియోల్స్ నుంచి అక్కడికి వెళ్తుంది అంటే అల్వియోలీలోకి వెళ్తుంది. అల్వియోలీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగింది ఇన్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ద ఎన్వైరన్మెంట్. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే గ్యాసెస్ ఆల్సో ఎక్స్చేంజ్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ బ్లడ్. బ్లడ్ కి లంగ్స్ కి మధ్యలో కూడా ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్తుంది అంటే టిష్యూస్ వరకు వెళ్ళడం నెక్స్ట్ స్టెప్. టిష్యూస్కి వెళ్ళిన తర్వాత ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్యులార్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ అట్ సెల్ లెవెల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ అంటారు. ఏం జరుగుతుంది? రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏమున్నాయి అంటే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పార్ట్స్, మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే లంగ్స్. ఆ లంగ్స్ వేటితో నిర్మించబడినాయి అంటే అల్వియోలి అనేటువంటి స్మాలర్ యూనిట్స్ తో నిర్మించబడ్డాయి. ఇది ఎలా అంటే ఇది స్మాల్ సాక్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ నుంచి అంటే లంగ్స్ నుంచి అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ నుంచి లంగ్స్ కి గాలి, ఎస్పెషల్లీ గాలి అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఆక్సిజన్ వెళ్ళడం అనేది ఫస్ట్ స్టెప్. అల్వియోలి నుంచి బ్లడ్ లోకి వెళ్ళడం నెక్స్ట్ స్టెప్. బ్లడ్ నుంచి టిష్యూస్కి వెళ్ళడం థర్డ్ స్టెప్. టిష్యూస్ లో సెల్యులర్ రెస్పిరేషన్ జరగడం అనేది లాస్ట్ స్టెప్ అనమాట. ఈ 4 స్టెప్స్ జరగడాన్ని ఏమంటాము అంటే మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అని అంటాం. ఓకేనా? ఓకే, అందరికి నమస్కారం అండి. ప్రసన్నాస్ అకాడమీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇంటర్మీడియట్ చదువుతున్నారు, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, అందరికీ సంబంధించినటువంటి బయాలజీ కంటెంట్ మీకు అందించబడుతుంది. దాంతోపాటు డిఎస్సి టెట్ ఎగ్జామ్ జరగబోతున్నాయి కదా, వాళ్ళ కోసం ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టు కూడా మీకు అందించబడుతుంది. ప్రసన్నాస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.